నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లింది. వరదకు కొద్ది దూరం పాటు కారు కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా కల్లూరు వద్ద ఈ ఘటన జరిగింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళ్తుండగా అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది కారు. ప్రాణాలతో డ్రైవర్ బయటపడ్డారు. వెంటనే గమనించి సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు. తాడు సహాయంతో కారును బయటకు తీశారు స్థానికులు. మీరు చూస్తున్న దృశ్యాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఓ కారు కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఈ కారు ఘటన సూర్యాపేట జిల్లా కల్లూరు వద్ద జరిగింది. వరదకు కొద్ది దూరం పాటు కారు కొట్టుకుపోయింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళ్తుండగా అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్ళింది. డ్రైవర్ ప్రాణాలతోనే బయటపడ్డాడు. వెంటనే గమనించి స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో కారును బయటకు తీశారు స్థానికులు. ఒకసారి ఆ కారు చూడండి. కారు లోపలే ఆ డ్రైవర్ ఉన్నాడు. అంటే ఆ డ్రైవింగ్ సీట్లో వ్యక్తి ఉన్నాడు, కారు లోపలే ఉన్నాడు, కానీ అతను బతికే ఉన్నాడు. నిజంగా ఆ కారు కొట్టుకుపోతుంటే అందులో గమనించి స్థానికులు దాన్ని తాడు సహాయంతో బయటికి తీస్తున్న దృశ్యాలవి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఈ కారు దూసుకెళ్ళింది. బహుశా అతివేగంతో దూసుకెళ్ళిందా లేదా ఏ రకంగా అదుపు తప్పి కాలువలోకి వెళ్ళిందనేది తెలియలేదు. బట్ కారు మాత్రం కాలువలో వెళ్ళి పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోవడం కాదు, ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు వరదలతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ గేట్లను ఎత్తేసారు. దాంతోపాటు ఆ కాలువలన్నీ కూడా పూర్తిగా నిండుగా ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో ఈ సదృశ్యాలు చూడండి, పూర్తిగా కారు మునిగిపోయింది. కారు మునిగిపోయినప్పుడు అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు చూస్తున్న దృశ్యంలో అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది దిగ్భ్రాంతికర దృశ్యాలే, డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఆ కారు లోపల ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ సమయంలో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ వ్యక్తి బహుశా కార్లు మునిగినప్పుడు అందులో వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ వ్యక్తిని బయటకు తీసిన తర్వాత లాగుతున్నారా లేదా ఏం జరిగిందనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ ఆ సమయంలో కారు కొట్టుకుపోతున్న టైంలో కారులో డ్రైవర్ ఉన్నాడు అనేది క్లియర్. బట్ ఇప్పుడు తాళ్ళు కట్టి లాగేటప్పుడు ఉన్నాడా లేదా అనేది తెలియదు సార్. బట్ మొత్తం మీద తాళ్ళు కట్టి లాగుతున్నప్పుడు కారు కంప్లీట్గా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఆ కార్ని తాళ్లతో లాగి బయట తీస్తున్నారు. బహుశా అప్పటికే అతన్ని అందులోంచి రెస్క్యూ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ కారు మునుగుతున్నప్పుడు అందులో అతను ఉంటే కనుక ప్రాణాలకు ముప్పు. బట్ అప్పటికే అతన్ని బయటకు తీసినట్టుంది. బహుశా ఎస్, ఈ సమయంలో పూర్తిగా మునిగిపోయింది. అంటే అందులో డ్రైవర్ లేడు, అప్పటికే అతన్ని కాపాడి బయటకు తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. బయటకు తీసిన తర్వాత కారును తాళ్లతో కట్టి అత్యంత వేగంగా ప్రవహిస్తుంది ప్రవాహం. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తి నిండుకుండలా మారింది. గేట్ ఎత్తేసారు, నీళ్లు కూడా కాలువలకి నీళ్ళు వదులుతున్నారు. వరద వేగం కూడా ఉంది. ఆ వేగంలో మరి కారు ఎలా అదుపు తప్పిందా లేదా అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిందా, వేగంతో అతి వేగంతో వెళ్ళి కారులో ఏకంగా కాలువలో పడిపోయిందా అనేది తెలియదు. బట్ ఒక వ్యక్తి ఆడ దానికి తాళ్ళు కట్టి అక్కడ నుంచి డైరెక్షన్ చేస్తున్నాడు. పైన ఒడ్డు పైన కొంతమంది తాళ్ళు లాగుతున్నారు. సో ఆ రకంగా కారును అయితే బయటికి తీయగలిగారు. సో అందులో దానికంటే ముందే అందులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రాణాలతో కాపాడగలిగారు. అక్కడ అది కారు అందులో పడ్డ వెంటనే గమనించిన స్థానికులంతా కూడా పరుగున వచ్చి అక్కడ దాన్ని బయటకు తీశారు. ఇది సూర్యాపేట జిల్లా కల్లూరు దగ్గర జరిగింది ఘటన. అయితే ఎందుకు కారు అందులో పడిపోయింది, ఏ రకంగా అత్యధిక వేగంతో అదుపు పడిపోయిందా ఏందనేది చూడాలి. ఒకసారి అక్కడ జరిగిన దృశ్యాలు ఒకసారి మనం కూడా విందాం. అవి వెనక డిక్కి కూడా ఓపెన్ అయింది కదా, పెద్ద కారే ఇది, పెద్ద కారు కదా జనాలు తీయాలి అప్పుడప్పుడు. వెనక డిక్కి కూడా ఓపెన్ అయింది కదా, పెద్ద కారే ఇది, పెద్ద కారు కదా సూర్యాపేట జిల్లా కల్లూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళ్తుండగా
కారు అదుపు తప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయింది. కారు కొంత దూరం పాటు వెళ్ళింది. దీంతో స్థానికులు దాన్ని గమనించారు. వెంటనే అందులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. తర్వాత ఆ కారుని తాడులతో కట్టి బయటకు లాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఒకసారి చూడొచ్చు, ఒడ్డు మీద చాలా మంది ఉన్నారు. తాళ్ళతో కట్టి కారుని లాగుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటనలో అందులో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ రమేష్ జాయిన్ అవుతున్నారు నాతో. రమేష్, మనం చూస్తున్నాం ఆ కారు ఎడమ కాలువలో, అంటే సాగర్ ఎడమ కాలువలో పడిపోయి కొట్టుకుపోతున్నట్టుగా కనబడుతుంది. దాన్ని తాళ్ళతో కట్టి లాగుతున్నారు. సో దాంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ సేఫ్గానే ఉన్నారా? అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? వశాత్తు పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే కారులో ఆ సమయంలో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు, ఎవరు కూడా ఇంకా ప్రయాణికులు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే సాగర్ ఎడమ కాల్వ ఎంత ఫ్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పటికే నాగార్జున సాగర్ నిండు కుండలా మారి కుడి ఎడమ కాల్వలకు కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. నేరేడ్చెర్ల నుంచి బయలుదేరి హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడ్చెర్ల నుంచి బయలుదేరి కల్లూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కల్లూరులోని దాసారం గ్రామం వెళ్తుండగా సాగర్ ఎడమ కాల్వ వైపు డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం, స్పీడ్ గా వెళ్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి ఒక్కసారిగా వాహనం అనేది ఆ సాగర్ ఎడమ కాల్వలో ఆ వరద నీటిలో కూడా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ ఆ తాగిన మత్తులో ఉన్నారా, అప్రమత్తత లేకపోవడమే ఈ ప్రమాదం సంభవించిందా అనే విషయాలు తెలియాల్సింది. అదృష్టవశాత్తు డ్రైవర్ కూడా అందులో నుంచి సురక్షితంగానే బయటపడ్డాడు. ఈత కొట్టుకుంటూ కూడా పైకి రాగలిగినారు. మొత్తం స్థానికులంతా కూడా గమనించి ఆ తర్వాత ఆ డ్రైవర్ ని బయటికి వచ్చిన తర్వాత కూడా కారుని కూడా మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ లో కారుకు తాడు కట్టి స్థానికులంతా కూడా ఒక ట్రాక్టర్ ని అక్కడికి తీసుకొని వచ్చి ట్రాక్టర్ సాయంతో కూడా కారుని బయటికి లాగుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ స్క్రీన్ పై మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. క్రెటా కారు ఆ డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. అదృష్టవశాత్తు చాలా వరకు గతంలో కూడా చూడడం జరిగింది. సాగర్ ఎడమ కాలువపై ఓసారి ట్రాక్టరే ఏకంగా బోల్తా పడింది. కూలీలతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ బోల్తా పడి పదుల సంఖ్యలో కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారు విజువల్స్ కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటుకు గుర్తు చేస్తున్నాయి. కానీ అదృష్టవశాత్తు డ్రైవర్ ఒక్కరే ఈ కారులో ఉండడంతో కూడా అతను కూడా సురక్షితంగా బయటపడ్డాడు. పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. మనం సాధారణంగా చూస్తుంటాం ఈ కాల్వ కట్టలపై కూడా ఆ రోడ్డు సరిగా ఉండదు. దాన్ని గమనించి అప్రమత్తంగా డ్రైవర్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా విపరీతమైనటువంటి స్పీడ్ గా వెళ్లడం, అప్రమత్తత లేకపోవడంతో చాలా వరకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఆ కారుని కూడా చూస్తున్నాం. ఆ కారు క్రెటా కారు నేరేడ్చెర్ల నుంచి బయలుదేరి అతను కల్లూరు వెళ్తున్నారు. కల్లూరులో అంతా కూడా వారు ఒక ఫంక్షన్ కి వచ్చిన వారిని అంతా కూడా మళ్ళీ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అక్కడ చాలా వరకు డ్రైవర్ ఒక్కడే ఉండడంతో కూడా ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డాడని చెప్పవచ్చు. అదే ఆ సమయంలో కూడా ఆ కారులో ఫంక్షన్ కి వచ్చిన వారంతా కూడా ఉంటే చాలా వరకు ప్రమాదం అయితే జరిగేది. చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. కాల్వపై కూడా డ్రైవర్లు అదేవిధంగా ఈ వాహనాలు అనేది అప్రమత్తంగా ఉండాలి. కానీ విపరీతమైనటువంటి స్పీడ్ తో వెళ్లడం, అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇదేదో రాత్రి సమయమో తెల్లవారుజామున సమయంలో కాదు, మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా అంత క్లియర్ గా ఉన్నటువంటి రోడ్డుపై ఆ కాల్వపై అతను అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పవచ్చు. స్థానికులంతా అక్కడికి చేరుకొని తాడు సహాయంతో కూడా ట్రాక్టర్ కి కట్టి ఆ వాహనాన్ని కారుని కూడా బయటికి లాగుతున్నారు. కారు కూడా ఎక్కడైతే పడ్డదో ఆ పడ్డ చోటే ఉండగలిగింది. అప్పటికి అతను మాత్రం అందులో నుంచి సురక్షితంగా ఆ ఒడ్డుకైతే చేరగలిగారు. అతనికి ఈత వచ్చు కాబట్టి అతను ప్రాణాలతో బయటపడగారు. కానీ కారులో ప్రయాణికులు ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా డ్రైవర్ కూడా అదృష్టవశాత్తు బయటపడడం లక్ అనుకోవచ్చు. స్థానికులంతా కూడా చేరుకొని కారుకు బయటికి తీస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. సో అది నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ఎడమ గట్టు కాలువ పైన అత్యంత వేగంగా కారును పోనిస్తున్నాడు ఆ వ్యక్తి. అయితే ప్రమాదవశాత్తు అదుపు తప్పి అందులో పడిపోయింది. దీంతో కారు కొద్ది దూరం పాటు వెళ్ళింది. అయితే ఆ వ్యక్తి వెంటనే కారు డోర్ తీసి బయటకు వచ్చాడు, సేఫ్గా బయటపడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు దాన్ని ఆ కారును తాళ్ళతో కట్టి బయటికి లాగారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఒకవేళ అందులో ఎక్కువ మంది ఉంటే ఈత రాకుంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం సంతరించుకుంది. దాన్ని గేట్లు ఎత్తేసారు, కాలువలోకి నీరు వదులుతున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా
జలకలను సంతరించుకుంది. భారీగా ఆ వరద నీరంతా కూడా కాల్వల ద్వారా గేట్ల ద్వారా వెళ్తుంది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ కారు అత్యంత నిర్లక్ష్యంగా అప్రమత్తత పాటించకుండా వెళ్ళడంతోనే అందులో పడి కొట్టుకుపోతుంటే స్థానికులు గమనించి దాన్ని బయటికి లాగారు. పెద్ద ప్రమాదం తప్పింది. సో ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే సాగర్ కుడి ఎడమ కాల్వల నీటిని వదులుతున్నారు. అలాగే దాంతోపాటు ఆ ప్రాంతంలో గేట్లు ఎత్తడంతో భారీ నీటి ప్రవాహం కృష్ణానది నీళ్లు వెళ్తున్నాయి. దీంతో అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాహనదారులు కానీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు అయితే సూచిస్తున్నారు. వెనక డిక్కి కూడా ఓపెన్ అయింది కదా, పెద్ద కారే ఇది. పెద్ద కారు కదా పాఠశాల